సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. చంద్రగిరి నియోజకవర్గం శ్రీనివాస మంగాపురంలో ఒక యువతి ఆత్మహత్యా యత్నం ఇప్పుడు ఒక సంచలనంగా కూడా మారినటువంటి పరిస్థితిగా ఏర్పడింది. గత 4 ఏళ్లుగా ఒక యువకుడితో ప్రేమాయణం నడిపి తను అడ్డు చెప్పడంతో మనస్తాపం చెందినటువంటి యువతి ఒక 40 అడుగులు లోతులో ఉన్నటువంటి పాడుబడ్డ బావిలో దూకి ఆత్మహత్యాయత్నంకి అయితే పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి స్థానికులు చంద్రగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే మాత్రం సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్న వెంటనే కొంతమంది పోలీసులు అయితే అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది. దీంట్లో చాకచక్యంగా వ్యవహరించి హెడ్ కానిస్టేబుల్ చలపతి అయితే ఆ ఒక బావిలోకి దూకి ఆ మహిళను కూడా రక్షించడం అయితే జరిగింది. మహిళను రక్షించిన తర్వాత చంద్రగిరి రూరల్ హాస్పిటల్కి అయితే మాత్రం తరలించి తనకి వైద్య నిమిత్తం కూడా చికిత్స అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక మహిళ కోలుకున్న తర్వాత తను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినటువంటి కారణాలు కూడా అయితే తెలియజేసింది. 4 ఏళ్ల నుంచి ఒక వ్యక్తిని అయితే మాత్రం ప్రేమించడంతో తను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతోనే పూర్తి స్థాయిలో కూడా తనకి మనస్తాపం చెందినటువంటి ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి అయితే పాల్పడిందనేసి అయితే మాత్రం ఆ ఒక మహిళ అయితే చెప్పింది. ఈ యొక్క వ్యవహారాన్ని కూడా చాకచక్యంగా వ్యవహరించి ఆ మహిళని కాపాడడంలో పూర్తి స్థాయిగా తోడ్పడి వాళ్ళకి చాకచక్యంగా వ్యవహరించినటువంటి హెడ్ కానిస్టేబుల్ చలపతికి అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్నతాధికారుల నుంచి స్థానికుల దగ్గర నుంచి కూడా ప్రశంసలు అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి వ్యవహారాలంతా కూడా పోలీసులు చాలా జాగ్రత్తగా చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి విషయాలన్నీ కూడా చాకచక్యంగా వ్యవహరించి ఇలా చేయడం అనేది అయితే మాత్రం పోలీసులకి ఇప్పుడు ఇదొక ప్రశంసలుగా కూడా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ ఒక మహిళ ప్రేమాయణంలో కూడా తను పూర్తి స్థాయిలో మనస్తాపం చెందినందుకు వల్లనే తను పెళ్లికి కూడా నిరాకరించడంతోనే ఆత్మహత్యాయత్నం చేసిందనేసి అయితే తెలియజేసింది. ఇక కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అయితే ఆ యువకుడు ఎవరు, తనతో ఎంతవరకు సంబంధం ఉంది, ఎందుకు తన ఆత్మహత్యాయత్నం చేసుకునింది అన్న దానిపైన కూడా కేసులు అయితే మాత్రం నమోదు చేసి విచారణ అయితే జరుపుతా ఉన్నారు. ఇక పోలీసులు అయితే మాత్రం రంగంలోకి దిగి వారిద్దరిని కూడా కలిపేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తనకి చాకచక్యంగా కూడా కాపాడిన తర్వాత తనకి కొన్ని గాయాలు అయితే అయ్యాయి. తన గాయాలైన తర్వాత కూడా ఆ మహిళని పూర్తి స్థాయిలో కూడా హాస్పిటల్కి పంపించి చికిత్స నిమిత్తం అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే చూస్తున్నారు. ఇప్పటికైతే ఒక మహిళ అయితే మాత్రం ప్రాణాపాయ స్థితి నుంచి కూడా తప్పిందనేసి అయితే చెప్తాలి. ఇక పాడుపడినటువంటి ఒక 40 అడుగు లోతులో ఉన్నటువంటి మహిళను కాపాడడానికైతే మాత్రం అక్కడికి వచ్చినటువంటి స్థానికులు కానీ పోలీసులు కానీ ఎవరూ కూడా దాన్ని సాహసం అయితే చేయలేకపోయారు. కానీ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నటువంటి చలపతి అయితే మాత్రం తన ధైర్య సాహసాలు అయితే మెచ్చి లోపలికి దూకి ఆ మహిళలను అయితే మాత్రం కాపాడడంతో ఇప్పుడు ఇదొక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఒక మహిళకి సంబంధించి ప్రాణాపాయ స్థితి తప్పింది. అలాగే తను కోరుకున్నటువంటి వ్యక్తితో కూడా పెళ్లికి సంబంధించినటువంటి విషయాల్ని అలాగే తన ప్రేమాయణం జరిగినటువంటి విషయాలన్నీ కూడా లోతుగా కూడా విచారించి వాళ్ళిద్దరికీ కూడా న్యాయం చేసే విధంగా పోలీసులు చేస్తారనేసి అయితే మాత్రం హామీ కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.